హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు. ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు చుట్టూ ప్రదేశం ఎలా ఉంది, కడప జిల్లాల వాళ్ళు ఆయనకు ఎంత ఇంట్రెస్ట్ చూపించారు అనేది చూపిస్తాను. ఆ వీడియో చివరి వరకు చూడండి. చాలా చాలా యాంగ్జైటీగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఎంత ఊలలు కేకలు, అబ్బో ఖచ్చితంగా అది చూసి తీరాలి. ఎట్టయినా అతను ఒక సినిమా స్టార్ కాబట్టి ఆ మాత్రం రేంజ్ ఉంటుంది. కీప్ వాచింగ్. లైక్ చేసి వీడియో చూడండి, ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. రోడ్డు వెంబడి ఆ కట్అవుట్స్, ఆ ఫ్లెక్సీలు వరుసగా ప్రతి అడుగుకు ఒకసారి ఉన్నాయి. అండ్ ఆయన మున్సిపల్ హై స్కూల్ మెయిన్ అని ఒక స్కూల్లోకి వచ్చి రావడానికి అయితే వస్తున్నారు. అండ్ అక్కడ చూడండి ఎంత పోలీస్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ ఉంది. ఆ సర్కిల్ మొత్తము పోలీసుల ఆధీనంలోకి వచ్చేసింది. జనాల్ని అక్కడ ఎవరిని కూడా మినిమం 100 మీటర్ల దూరంలో పెట్టడం జరిగింది. అండ్ చూస్తూనే ఉండండి, ఇంకా బాగుంటుంది, ఓకే. ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ వస్తున్నందుకు అలా స్వాగతంగా వీళ్ళు డంకా మోగించడము, అండ్ చుట్టూ పోలీసులు పహారా. అందరికీ ఒకటి అనిపించింది నాకైతే, అతను ఒక సూపర్ స్టార్ కావచ్చు, అలాగే ఒక మినిస్టర్ కావచ్చు. మన కడపకి కూడా ఒక మినిస్టర్ ఉండేవాడు, అతను కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాడు. కానీ ఇంత సెక్యూరిటీ, ఇంత పకడ్బందీ ప్లాన్స్ అనేటివి తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని నేను అనుకుంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇలాగే మంచి మంచి ట్రెండింగ్ వీడియోస్ వస్తుంటాయి.
అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కీప్ వాచింగ్. దిస్ ఈజ్ వాలా టోనర్స్ విహారీ.